ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం అయ్యో చూసుకోలేదు. సారీ అండి. మాట్లాడకు. ఈ ఫైల్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఎన్ని రోజులు కష్టపడి ఈ రిపోర్ట్స్ రెడీ చేశానో తెలుసా? ఒక్క క్షణంలో మొత్తం నాశనం చేశావు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా రెడీ చేయడం ఇంపాసిబుల్. మూత తీస్తుంటే అనుకోకుండా ఈ రంగు పడిందండి. ఎనఫ్ సాక్షి, ప్లీజ్ నువ్వేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, కారణాలు చెప్పద్దు. చెప్పడానికి నీకెలా ఉన్నా వినడానికి మాత్రం నాకు చాలా సిల్లీగా ఉన్నాయి. అయినా తెలియక అడుగుతాను, నా మీద నీకేమైనా కోపం ఉందా? మీ మీద నాకెందుకు కోపం ఉంటుందండి? మరి ఎందుకు నాకు చిరాకు తెప్పిస్తున్నావు? ప్రేమగా తెచ్చి కుట్టిన చీర కాలిపోయింది. పోనీ కోపం మర్చిపోయి నువ్వు చేసిన స్వీట్ తినాలనుకుంటే అందులో మొత్తం సాల్టే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఈ ఫైల్ ఏమైంది సాక్షి నీకు? ఎందుకు అన్ని ఇలాంటి పనులే చేస్తున్నావు? తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. సారీ సాక్షి, అంతా నా వల్లే. ఎంత కష్టం వచ్చిందే తల్లి. ఎప్పుడూ లేంది చిన్న చిన్న విషయాలకే అల్లుడు గారికి కోపమేంటో, నీకీ కన్నీళ్ళేంటో. మొన్నటి వరకు ఆ మహాతల్లొచ్చిందని నువ్వు దానికి సేవలు చేస్తున్నావని కోపంగా ఉండేవాడు. ఇప్పుడు అర్థం చేసుకుని మసలుకుంటున్నాడు అనుకునేలోపు మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. గొడవలేం కాదాంటీ, నేను చేసిన పొరపాటు వల్లే ఆయనకి కోపం వస్తుంది. ఎప్పుడు ఏ తప్పు చేయని మనిషి తిట్లు తింటుంది అంటే ఏదైనా బలమైన కారణం ఉండాలి కదమ్మా. నేలకు పోయే దరిద్రాన్ని నెత్తికి తగిలించుకుంది. అంతకు మించిన కారణం ఏముంటుంది? నిజమే లక్ష్మి గారు, అన్నీ తన వల్లే అని తెలిసి కూడా ఇంట్లోనే మసులుతుంది అంటే ఆ మనిషిని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. అమ్మా, అభినెందుకు నిందిస్తున్నారు? నాతో మాట్లాడండి చాలు. నిందలు కాదు, నిజాలు. ఇస్త్రీ చేస్తున్నప్పుడు అభి అక్కడే ఉంది. వంట చేస్తున్నప్పుడు సాయం చేయనా అని అడిగింది. రంగుల డబ్బా మూత తీయమన్నది కూడా ఈ మహాతల్లే. ఇన్ని జరిగిన తర్వాత కూడా అభిలాష మీద నీకు అనుమానం రావడం లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. చీర కాలినప్పుడు నేను ఇంట్లో లేను, బయట నుండి వచ్చాను. మీరు స్వీట్ చేస్తున్నంతసేపు నేను నా రూమ్లో ఉన్నాను. కలర్ బాటిల్ మూత తీయలేక సాక్షిని సాయం అడిగాను. ఇవి కూడా తప్పులంటే ఎలా అమ్మా? నీ గురించి తెలుసు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. మీకు తెలీదా ఆంటీ, అభిలాష విషయంలో మీరు అనుకుంటున్నది నిజం కాదు. తన విషయంలో మీరెప్పుడూ అనుమానంతో ఉంటారు కాబట్టే ఏం చేసినా తప్పుగానే అనిపిస్తుంది, నేరంలానే కనిపిస్తుంది. మాకు కనిపించడం కాదు, నీకే. దాని పిచ్చిలో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు.
వద్దు లక్ష్మి గారు. అభి గురించి తనకి తానుగా తెలుసుకోవాలే తప్ప ఇలాంటి దానికి ఎన్ని చెప్పినా అనవసరం. పదండి. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దబి. నా బాధ వాళ్ళన్న మాటల గురించి కాదు సాక్షి. నిన్ను ప్రాణంగా ప్రేమించే నందు ఎందుకు చీటికి మాటికి కోపడుతున్నాడో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నందుకు అసలు కోపమే ఉండేది కాదు. కాలనీలో వాళ్ళంతా కూడా నందు గురించి నాకు ఆ విషయమే ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అలాంటి నందు ఇలా మారిపోతాడు అనుకోలేదు. తెలియక పొరపాటు చేశానని చెప్పినా సరే నేను క్షమించకపోగా నీ మీద అరవడం అస్సలు బాలేదు సాక్షి. నీ మీద ప్రేమ తగ్గిపోయిందా లేక వేరే కారణం ఉందో ఏంటో? లేదబి, ఆయనకి నా మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఆ కోపం, అరుపులు అన్నీ ప్రేమతోనే తప్ప వేరే ఏం కాదు. నేనెంత బాధపడ్డా ఆఖరికి ఓదార్చేది, నా కన్నీరు తుడిచేది ఆయన మాత్రమే. ఆ నమ్మకం ఉంది కాబట్టే నేను ఇంత బాధలో కూడా ఆయన మీద కోపం లేకుండా ఉన్నాను. నా మొగుడి మీద నీకు చాలా నమ్మకం ఉంది. నా మాటలతో నిన్ను మార్చడం కన్నా ఇంట్లో వాళ్ళని నా వైపు తిప్పుకోవడమే ఈజీ. చందు, నీకే ఫోన్ చేయబోతున్నాను, నువ్వే వచ్చేసావు. హాస్పిటల్లో డబ్బులు ఇచ్చేసావా? డబ్బులు ఇవ్వడమే కాదు, తను దగ్గరుండి సర్జరీ కూడా చేయించాను. సర్జరీ తర్వాత వాళ్ళ సంతోషం చూడాలి. నువ్వు అక్కడుండుంటే చాలా ఎమోషనల్ అయ్యేదానివి. ఇలాంటి మూమెంట్స్ మిస్ అవ్వకూడదంటే నువ్వెప్పుడూ నాతో ఉండాలి. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం బయలుదేరాలి. ఎక్కడికి? ఎక్కడికేంటి, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల మెట్టినింట్లో ఉండాలి, పుట్టింట్లో కాదు. అంటే మీ ఇంటికి వెళ్తున్నామా? అవును, ఈ రోజు నుండి మనం అక్కడే ఉండబోతున్నాం. అంత అర్జెంటుగా తీసుకెళ్ళడం ఎందుకు బాబు? పంతులు గారిని పిలిచి ముహూర్తాలు అవి పెట్టాలి కదా. నన్ను క్షమించండి మావయ్య గారు. నాకు దేవుడు, శాస్త్రం అంటే నమ్మకం ఉంది. కానీ ప్రతిదానికి ముహూర్తాలు చూసుకోవడం అంటే నాకు నచ్చదు. మాకు కూడా అంత పట్టింపులు లేవు. కాకపోతే మొదటిసారి మీ ఇంటికి వస్తుంది కదా అని డాడ్ అలా అంటున్నారు. నీకేవైనా పనులుంటే ఇక్కడి నుండి చేసుకో చందు. కావాలంటే మా కార్ వాడుకో. ఇంకొక 3 రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత బయలుదేరండి. లేదండి, ఇక్కడే ఉంటే సుఖాలకి, విలాసాలకి అలవాటు పడిపోతానేమో అని భయంగా ఉంది. కష్టపడే తత్వం ఉన్న మనిషిని 4 చోట్లకి తిరగాలంటే ప్రతిసారి ఇబ్బందిగా ఉంటుంది. కావాలంటే తనూజాని ఇక్కడే ఉండనివ్వండి, మీకు నచ్చినప్పుడు పంపించండి. పెళ్లి చేసిన తర్వాత నువ్వు అక్కడ, అమ్మాయి ఇక్కడ అంటే బాగోదు బాబు. కొత్త సంసారం కదా, ఏర్పాట్లన్నీ చేసుకున్నావా? ఇప్పుడేంటండి, పెళ్లి తర్వాత నా ఫ్రెండ్ వచ్చాడు కదా గోపి, ఆ రోజే వాడికి అన్నీ చెప్పాను. కొత్త గ్యాస్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, వంటింట్లో సామాన్లు అన్నీ తీసుకున్నాను. సింగిల్ బెడ్రూమ్ ఇల్లేనా, అస్సలు ఇరుకుండదు. మా ఇద్దరికి సరిగ్గా సరిపోతుంది. సింగిల్ బెడ్రూమా? ఎందుకు బాబు? ఈ పక్క ఏరియాలో మన ఫ్లాట్ ఒకటి ఖాళీగా ఉంది. అది తనూజ పేరు మీద రాశాను. మీరు అక్కడికి షిఫ్ట్ అవ్వండి. అమ్మాయి కూడా మాకు దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు మావయ్య గారు. తనూజ ఇక నుంచి నా భార్య. తనకి మంచైనా చెడైనా, కష్టమైనా సుఖమైనా నా కష్టార్జితంతోనే తన బాగోగులు చూసుకోవాలి. మీ నుండి 1 రూపాయి కూడా నాకొద్దు. ఏంటి అందరూ అలా సైలెంట్గా ఉన్నారు? ఏమైంది?
ఏంటి ఎవరు మాట్లాడరా? ఏమైనా ఫైట్ చేసుకున్నారా? పిన్నిని బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను అంటున్నారు టెడ్డీ. బాబాయ్ వాళ్ళ ఇంటికా? ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడా? అంత అర్జెంటుగా ఎందుకు? ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా బాబాయ్. తప్పమ్మా, పెళ్ళైన తర్వాత వైఫ్ హస్బెండ్ దగ్గరే ఉండాలి. యా, పిన్ని మీ దగ్గరే కదా ఉంటుంది. మీరు మా ఇంట్లో ఉంటారు. అందులో ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం అని కాదు టెడ్డీ, మేమిద్దరం మా ఇంటికి వెళ్ళడమే పద్ధతి. తాతయ్య, నువ్వైనా ఉండమని చెప్పు. మనమంతా కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా. నేను చెప్పానమ్మా, కానీ వెళ్ళాలి అంటున్నారు. నేను వెళ్ళొద్దని నువ్వైనా చెప్పమ్మా. ఏంటి ఇల్లంతా సైలెంట్గా ఉంది? అందరూ ఎక్కడికి వెళ్ళారు? సాక్షి, సాక్షి, హలో. నా ఫైల్ గురించి మర్చిపో, వేరేది రెడీ చేయమని చెప్పాను కదా. రేపు మార్నింగ్ టెక్నికల్ టీం రిపోర్ట్ కూడా నా టేబుల్ మీద ఉండాలి. నువ్వు ఇంట్లోనే ఉన్నావా? పిలిస్తే పలకవే. నిన్ను కాదు నేహా, నా వైఫ్ని. నువ్వు మాత్రం నా ప్లాన్ ఏది మిస్ కాకుండా ప్లాన్ చేయి. నేను ఇప్పుడే క్లయింట్ మెయిల్ పంపిస్తా, ఫాలో చేయి. సాక్షి, కొంచెం కాఫీ. హలో, ఆగు. ఏంటి మూకీ డ్రామా? ఉదయం నుండి కష్టపడిన భర్త ఇంటికొస్తే ప్రేమగా మాట్లాడటం తెలీదు, కనీసం పలకరించడం కూడా రాదా? ఓహో, ఉదయం ఫైల్ మీద రంగులు వేసినందుకు తిట్టానని కోపంగా ఉన్నావా? తిట్టిన నేనే పలకరిస్తున్నాను, తిరిగి మాట్లాడడానికి నీకేంటి ప్రాబ్లం? సరే, మాట్లాడుకో. అలా ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను. నువ్వు మాట్లాడాలంటే నేను సైలెంట్గానే ఉండాలి నందు. తప్పు చేసేది మీరే, ఆ తర్వాత సారీ చెప్పించుకునేది మీరే. మీ ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదు, కారణ జన్ములు, కలహప్రియులు. సరే, నేను స్నానానికి వెళ్ళాలి. టవల్ బయట ఉన్నట్టుంది, తీసుకొనిరా. నా మొగుడికి సరసాలు బాగానే ఎక్కువయ్యాయి. ఉదయం అంత గొడవైన తర్వాత ఇప్పుడు ప్రేమగా దగ్గరవ్వాలని టవల్ డ్రామా ఆడుతున్నాడు. సాక్షిని మరీ ఇంతగా ప్రేమిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సాక్షి ఇంట్లో లేదు కాబట్టి ప్రతి క్షణాన్ని నాకు అనుగుణంగా మార్చుకుంటాను. టవల్ అడిగిన మనిషి ఏమయ్యాడు? నిజంగా టవలే అడిగాడా, లేక ఇదేమైనా కోడా? సాక్షి, టవల్ ఇక్కడికి తీసుకొనిరా. వస్తున్నావా? ఏదో ఒకటి చెప్పు.
చిట్టీల విలువేంటో ఇప్పుడు తెలుస్తుంది. తొందరగా రా. షిట్. కోపంలో నీ ఎక్స్ప్రెషన్ చూద్దాం అనుకుంటే కరెంటు పోయింది. ఏదో ఒకటి మాట్లాడు సాక్షి. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు నచ్చట్లేదు. నీకోసమే కదా అభి మీద కోపం తగ్గించుకున్నాను. నువ్వు మాత్రం నా మీద కోపం తగ్గించుకోవా? సాక్షి, ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్. అందుకే అంతగా కోపడాల్సి వచ్చింది. లేదంటే ఆ కారణంగా నేను ఎప్పుడైనా తిడతానా? సరే, సారీ చెప్తే మాట్లాడతావా? మాట్లాడవా? పోనీ ముద్దు పెట్టి సారీ చెప్తే ఓకేనా? అప్పుడైనా మాట్లాడతావా? నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? అంటే టవల్ సాక్ష్యం తీసుకురమ్మంటే నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇంట్లో ఎవరూ లేరు. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు? వచ్చినప్పటి నుంచి నేనేదో ఒకటి మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు సైలెంట్గా ఉంటే దాని అర్థం ఏంటి? సాక్షి చీర కట్టుకున్నప్పుడు నిన్ను ముట్టుకున్నందుకే చాలా అసహ్యపడ్డాను. అలాంటిది ఇప్పుడు నిన్ను చిచి, కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదా నీకు? నీ మీద కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకున్నా నువ్వు చేసిన పనుల వల్ల తిట్టడం తప్పడం లేదు. చూడు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే క్షమించేది లేదు. పో బయటికి, వెళ్ళ. మళ్ళీ స్నానం చేస్తే గాని ఈ కంపరం తగ్గదు. క్షమించకపోయినా పర్లేదు శ్రీవారు. మీరు నన్ను ప్రేమగా టచ్ చేశారు, అది చాలు. తనుజ, నీకు నాతో రావడం ఇష్టమేనా? నిజం చెప్పు. ఎందుకంటే బలవంతంగా నేను నిన్ను తీసుకెళ్ళలేను. నువ్వు ఆ ఇంటికొచ్చి నవ్వుతూ ఉండాలే కానీ డల్గా కూర్చుంటే నేను చూడలేను. చిన్నప్పటి నుండి పెరిగిన ఇల్లు, ఫస్ట్ టైం అందరినీ వదిలి రావడం కష్టమే. కానీ నీ దగ్గరికి వస్తున్నందుకు మాత్రం నాకు సంతోషంగానే ఉంది. బాయ్ చెప్పడానికి వచ్చావా టెడ్డీ? మేమే కిందకు వచ్చేవాళ్ళం కదా. బాయ్ చెప్పడానికి కాదు బాబాయ్, మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పడానికి వచ్చాను. మీరు మేము అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉండాలి. మనమంతా ఒకటే ఫ్యామిలీ అన్నారు కదా. అది కాదు టెడ్డీ, నేను ఈ ఇంట్లోనే ఉంటే నా పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మీరంతా నా ఫ్యామిలీ అనుకుంటున్నా నేను ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నాను. తనుజ, టెడ్డీతో నువ్వు మాట్లాడు. లేదంటే నేనేదో నిన్ను బలవంతంగా తీసుకెళ్తున్నాను అనుకుంటుంది. టెడ్డీ, పెళ్లికి ముందు నువ్వు ఏం చెప్పేదానివో మర్చిపోయావా? పిన్ని ఇక్కడే ఉంటుంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది అన్నావు. ఇప్పుడు అదే నిజమైంది కదా? నిజమో అబద్ధమో
నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. నాకు అలా ఉంటేనే ఇష్టం. టెడ్డీ, మీరంతా ఒకే ఇంట్లో లేకపోయినా ఒకే ఊర్లో ఉంటారు. జస్ట్ 20 మినిట్స్ దూరం అంతే. వెళ్దామా తను? వద్దు బాబాయ్, ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ బాబాయ్, అర్థం చేసుకోండి బాబాయ్. తప్పు టెడ్డీ, నువ్వు నవ్వుతూ మీ పిన్నిని పంపించాలి కానీ ఇలా ఏడుస్తూ కాదమ్మా. వద్దు బాబాయ్ వద్దు. పిన్ని నువ్వైనా చెప్పు పిన్ని. చందు, టెడ్డీ ఏడుస్తోందని కాదు గాని తనోజని పంపడం మాకు కూడా ఇష్టం లేదు. పెళ్ళయి 3 రోజులు కూడా కాలేదు. నా మాట విని కొన్ని రోజులు ఇక్కడే ఉండండి. నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేం చూసుకుంటాం. చందు, మేమేమీ శాశ్వతంగా ఉండిపోమని చెప్పడం లేదు కదా. కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత తనూజని నీతో తీసుకునెళ్ళు. ఏంటే ఇది? ఈ ఫోటోలేంటి?